ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై ఒక సెన్సేషనల్ డెవలప్మెంట్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యేటువంటి క్రూడ్ ఆయిల్ రూట్ను బ్లాక్ చేసేందుకు ఒక భారీ వ్యూహం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇరాన్తో చేతులు కలిపినటువంటి ఒమన్ హర్మూజ్ జలసంధి వద్ద నౌకల నుంచి టోల్ వసూలు చేయాలంటూ ప్లాన్ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అమెరికా తమ ఫ్రెండ్లీ కంట్రీ అయిన ఒమన్కు ఒక సంచలన వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్తో కలిసి టోల్ వసూలు చేస్తే తీవ్రమైన ఆంక్షలు ఫేస్ చేయాల్సి వస్తుంది అంటూ హెచ్చరించింది. దీంతో వెనక్కి తగ్గిన ఒమన్ డిఫెన్స్లో పడిపోయింది. అసలు హర్మూజ్ జలసంధి వద్ద టోల్ వసూలు చేయాలనే ప్లాన్ ఎవరిది? అమెరికా ఇరాన్ మధ్య జరగబోయే ఒక సీక్రెట్ ఒప్పందం ఏంటి? ట్రంప్ డిమాండ్స్ ఏమంటున్నాయి? ఈ స్పెషల్ స్టోరీలో చాలా క్లియర్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, ఇంటర్నేషనల్ ట్రేడ్ గ్లోబల్ ఆయిల్ సప్లైకి అత్యంత కీలకమైన రూట్ ఈ హర్మూజ్ జలసంధి. ఈ రూట్ ఒకవైపు ఇరాన్, మరోవైపు ఒమన్ దేశాల సరిహద్దులను పంచుకుంటుంది. అయితే గత కొన్ని రోజులుగా ఇరాన్ ఒక కొత్త ప్లాన్ను తెర మీదకు తెచ్చింది. ఈ సముద్ర మార్గం గుండా వెళ్లే ప్రపంచ దేశాల నౌకలు, ఆయిల్ ట్యాంకర్ల నుంచి భారీగా టోల్ వసూలు చేయాలంటూ ప్లాన్ వేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇరాన్ ఒంటరిగా కాకుండా ఒమన్ను కూడా ఇందులో పార్ట్నర్ను చేయాలంటూ చూసింది. ఎందుకంటే ఒమన్ కూడా ఆ రూట్లో భాగమే కదా. అయితే ఇరాన్తో కలిసి ఒమన్ కూడా హర్మూజ్ వద్ద టోల్ వసూలు చేసే ప్రాసెస్లో జాయిన్ అవ్వనుందనే ఇంటెలిజెన్స్ సమాచారం అమెరికాకు అందింది. దీంతో అమెరికా ఫైనాన్స్ మినిస్టర్ స్కాట్ బెసెంట్ దీనిపై చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. హర్మూజ్ వద్ద ఫ్రీ ట్రేడ్ను దెబ్బతీసేలా ఎలాంటి టోల్ వసూళ్లు చేసినా సరే అమెరికా ఎప్పటికీ సహించదు అంటూ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఒమన్ గనక ఇరాన్ ట్రాప్లో పడి ఈ టోల్ వసూళ్లకు దిగితే అత్యంత కఠినమైన ఎకనామిక్ శాంక్షన్స్ విధిస్తాం అంటూ హెచ్చరించారు. అమెరికా నుంచి అంతటి పవర్ఫుల్ వార్నింగ్ వచ్చేసరికి ఒమన్ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయింది. అమెరికా లాంటి సూపర్ పవర్తో పెట్టుకుంటే తమ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందంటూ ఒమన్కు కూడా బాగా తెలుసు. అందుకే ఈ హెచ్చరికలు వచ్చిన కొన్ని గంటల్లోనే ఒమన్ రాయబారి అమెరికా ఫినాన్స్ మినిస్టర్ స్కాట్ బెసెంట్తో అత్యవసరంగా ఫోన్లో మాట్లాడారు. హర్మూజ్ వద్ద నౌకల నుంచి ఎలాంటి టోల్ తాము వసూలు చేసే ప్లాన్ లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని స్కాట్ బెసెంట్ స్వయంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా వెల్లడించారు. తాము వార్నింగ్ ఇవ్వడంతో ఒమన్ వెనక్కి తగ్గినట్లుగా చెప్పుకొచ్చారు. ఒమన్తో అమెరికాకు ఎన్నో ఏళ్లుగా చాలా మంచి సంబంధాలు ఉన్నాయని, అందుకే ఒమన్ ఇరాన్ ప్లాన్తో తమకు సంబంధం లేదని ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది అంటూ చెప్పారు. దీంతో అమెరికాకు ఒమన్ వైపు నుంచి ఉన్న టెన్షన్ అయితే క్లియర్ అయిపోయింది. అయితే ఇక్కడే ఒక అసలైన ఇంటర్నేషనల్ గేమ్ను మనం అర్థం చేసుకోవాలి. అసలు అమెరికా ఎందుకు ఒమన్ను అంతలా బెదిరించింది? ఎందుకు అంటే అమెరికా ఇరాన్ మధ్య ఒక భారీ హిస్టారికల్ డీల్ నడుస్తుంది. మిడిల్ ఈస్ట్లో సుదీర్ఘకాలంగా కంటిన్యూ అవుతున్నటువంటి యుద్ధాలకు ముగింపు పలికేలా ఇరు దేశాలు ఒక అగ్రిమెంట్కు చాలా దగ్గరగా వచ్చున్నాయి. ఈ విషయాన్ని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇరాన్తో ఒప్పందం దాదాపు ఖరారవుతున్న స్టేజ్కి వచ్చిందని, అయితే ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్, చిక్కుముళ్ళు అలాగే ఉన్నాయని, ప్రజెంట్ వాటి మీద చర్చలు సాగుతున్నాయంటూ చెప్పారు. కానీ ఈ డీల్ సక్సెస్ అవ్వాలంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కొన్ని కఠినమైన కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ను ఇరాన్ ఒప్పుకుంటేనే ట్రంప్ ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తారు. మరి ట్రంప్ పెట్టినటువంటి 3 ప్రధాన డిమాండ్లు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నంబర్ 1, ఫ్రీ ట్రేడ్ ఇన్ హర్మూజ్. అంటే హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఉండకూడదు. అక్కడ పూర్తి స్వేచ్ఛా వాణిజ్యం కొనసాగాలి. నెంబర్ 2, యురేనియం హ్యాండ్ ఓవర్. ఇరాన్ తమ వద్ద ఉన్నటువంటి యురేనియం నిల్వలను అంతర్జాతీయ సమాజానికి లేదా నిర్దేశిత అథారిటీకి అప్పగించాలి. అండ్ నెంబర్ 3, నో న్యూక్లియర్ వెపన్స్. ఇరాన్ ఎప్పటికీ కూడా అణ్వాయుధాలను తయారు చేయకూడదు. ఈ నిబంధనలకు ఇరాన్ ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే. ఈ 3 కండిషన్స్కి గనక ఇరాన్ అంగీకరిస్తేనే పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుంది. మరి ఇలా జరుగుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము. ఈ పొలిటికల్ డ్రామా కారణంగా గ్లోబల్ ఎకానమీ, ఆయిల్ మార్కెట్ చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. మిడిల్ ఈస్ట్లో నెలకొన్నటువంటి ఉద్రిక్తతల వల్ల సముద్ర మార్గాల్లో సెక్యూరిటీ లేకుండా పోయింది. ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే హర్మూజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 2000 సరుకు రవాణా ఆయిల్ నౌకలు నిలిచిపోయి ఉన్నాయి. ఇది గ్లోబల్ సప్లై చైన్ను ఎంతగా దెబ్బతీస్తుందో ఒక్కసారి ఆలోచించండి.
అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ గ్లోబల్ క్రైసిస్ ఉన్నప్పటికీ మే నెలలో అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 10% మేర తగ్గాయి. ఒకవేళ అమెరికా ఇరాన్ ఒప్పందం గనక కుదిరితే హర్మూజ్ వద్ద ఆగిపోయిన 2000 నౌకల రూట్ క్లియర్ అవుతుంది. ఆ తర్వాత చమురు ధరలు మరింత కంట్రోల్ అయ్యి సాధారణ స్థితికి వస్తాయంటూ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. చూశారుగా ఫ్రెండ్స్, ఒక చిన్న సముద్ర మార్గం చుట్టూ ప్రపంచ సూపర్ పవర్స్ ఎలాంటి మైండ్ గేమ్స్ ఆడుతున్నాయో. ఇరాన్ వేసిన టోల్ ప్లాన్ను అమెరికా తన పవర్ఫుల్ డిప్లొమసీతో తిప్పికొట్టింది. మరి అమెరికా పెట్టిన కండిషన్స్కు ఇరాన్ లొంగిపోయి ఆ హిస్టారికల్ డీల్ మీద సంతకం చేస్తుందా? డొనాల్డ్ ట్రంప్ మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలను పూర్తిగా తొలగించగలుగుతారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోండి.